మీ పిల్లల భవిష్యత్తును దిశానిర్దేశం చేసే విద్యా మహోత్సవ్ Dream9 మీడియా ఆధ్వర్యంలో ఈ ఫిబ్రవరి 1న మన ఖమ్మంలో జరగనుంది. నమస్కారం, వెల్కమ్ టు iDream మీడియా. నేను మీ సంగీత. ఉత్తరప్రదేశ్లో భర్త రోజు మద్యం తాగి ఇంటికి వచ్చేసి గొడవ చేస్తున్నాడని చెప్పేసి భార్య ఏం చేసిందంటే భర్తను మంచానికి గట్టిగా కట్టేయడం జరిగింది. దీంతో భర్తను మంచానికి కట్టేయడంతో ఎవరైతే ఉన్నారో ఆ ప్రదీప్ అనే వ్యక్తికి సంబంధించిన తల్లి వెంటనే పోలీసులకు వెళ్ళి నా కోడలు సోని నా కొడుకును మంచానికి కట్టివేయడం జరిగింది, ఇలా వేధిస్తుంది, అంతేకాకుండా తన వద్ద ఒక నాటు తుపాకీ ఉంది అని చెప్పేసి తను ఆ తుపాకీతో దిగిన ఒక ఫోటోని తీసుకొచ్చి పోలీసులకు కూడా ఇవ్వడం జరిగింది. మనం ఈ కేసులో చూసినట్లయితే ఎలాంటి పనిష్మెంట్స్ ఉంటాయి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ భర్త భార్యకు తెలియకుండా మద్యం సేవించడమే అది ఒక కేసుగా కూడా పరిగణించబడుతుంది అని చెప్పేసి రీసెంట్గా కూడా ఒక తీర్పు అనేది వెలువడం జరిగింది. ఇకపోతే రోజు తాగి వచ్చి భార్యను కనుక వేధించినట్లయినా, లేదు అంటే తనతోటి ఆర్గ్యుమెంట్స్ చేసినా, లేదు అంటే తన పైన చేయి చేసుకున్నా, అంతేకాకుండా తనను శారీరకంగా ఇబ్బంది పెట్టినా తను హ్యాపీగా కేసులు ఫైల్ చేసుకోవచ్చు. కానీ ఇలా తను మద్యం సేవించి ఉన్నప్పుడు అతని కాళ్ళు చేతులు కట్టేసే అంత రైట్స్ అయితే భార్యకు లేవు అనేది మనం ఈ విషయంలో అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇంకొక ప్రధానంగా ఆరోపణ ఏంటి అని అంటే, ఆవిడ దగ్గర నాటు తుపాకీ ఉంది, దాంతో మమ్మల్ని చంపుతానని ప్రతిసారి కూడా బెదిరించడం జరుగుతుంది అని చెప్పేసి అన్నారు. ఎప్పుడైనా సరే ఒక తుపాకీ మన దగ్గర ఉన్నప్పుడు ఖచ్చితంగా దానికి లైసెన్స్ అనేది మస్ట్గా ఉండాలి. ఒకవేళ లైసెన్స్ లేని నేపథ్యంలో అది పోలీసులు ఎప్పుడైనా హ్యాండిల్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇల్లీగల్గా మీరు ఏదైతే తుపాకీ ఉందో అది మీ దగ్గర పెట్టుకున్నారో అని చెప్పేసి వారిని అరెస్ట్ చేసేయడానికి కూడా పోలీసు వారికి రైట్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు తను ఫోటోలో దిగినది ఏదైతే తుపాకీ ఉందో అది ఒరిజినలా డూప్లికేటా అనేది ఖచ్చితంగా పోలీసులు ఇప్పుడు ఎంక్వైరీలో తేల్చాల్సిన అవసరం ఉంది. ఇకపోతే అది నిజంగానే అది ఒకవేళ కాల్చినప్పుడు ప్రాణాలు పోతాయా అని చెప్పేసి కనుక వారు గుర్తించినట్లయినట్టయితే ఇంకా అది పెద్ద శిక్షగా పరిగణించబడుతుంది. ఆ గన్ని ఖచ్చితంగా ఒకవేళ ఏదైతే పర్మిషన్ లేదో, లేదంటే తర్వాత నెక్స్ట్ ఎప్పటి నుంచి ఉంది, ఎవరి దగ్గర నుంచి వెళ్ళింది, ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఇవన్నీ కూడా ఈ ఎంక్వైరీలో పూర్తి సమాచారం తీసుకుంటారు. తీసుకున్న నేపథ్యంలో అది కనుక ఫేక్, ఆవిడ నిజంగానే తుపాకీ వాడుతుంది, ప్రతిసారి వీరిని మానసికంగా హింసించడమే కాకుండా చంపుతానని చెప్పేసి బెదిరిస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా ఆవిడ పైన క్రిమినల్ కేసు ఫైల్ అవుతుంది. 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. దాంతోపాటు ఫైన్ విధించే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇకపోతే ఇక్కడ ఈ విషయంలో చూసేసుకుంటే భార్యాభర్తలు ఎప్పుడూ కూడా ఒకరికొకరు అండర్స్టాండింగ్తో ఉండాలి అనేది నేను ప్రతి వీడియోలో ఏ ఫ్యామిలీకి సంబంధించిన కేసుకు రిలవెంట్గా చెప్తున్నా సరే ఈ విషయాన్ని అయితే నేను ప్రస్తావించడం జరుగుతుంది. అయినప్పటికీ సరే కొంతమంది మద్యం సేవించిన తర్వాత వారి యొక్క బిహేవియర్ అనేది చాలా తేడాగా ఉంటుంది. కాబట్టి వారు కొట్టడం కానివ్వండి, తిట్టడం కానివ్వండి, పిల్లల్ని నేలకేసి కొట్టడం కానివ్వండి, అరచడం కానివ్వండి, చుట్టుపక్కల వస్తువులు ఏవైనా ఉంటే వాటిని నేలకేసి కొట్టడం కానివ్వండి, ఇలాంటివి చేస్తారు. కాబట్టి ఆ నేపథ్యంలో గనక ఆ మహిళ తన యొక్క చేతులు కాళ్ళు కనుక మంచానికి కట్టివేసి ఉన్నట్లు కనుక పోలీసులు గుర్తించినట్లయితే ఎలాంటి కేసు కూడా ఆవిడ మీద ఫైల్ చేయడానికి ఉండదు. ఎందుకంటే ప్రొటెక్షన్ కోసం చేసింది. ఎందుకంటే ఇలాంటివి జరుగుతాయి అని చెప్పేసి పలుమార్లు తను హెచ్చరించింది, చూసింది. కాబట్టి ఆ భయానికి గురై ఉంది. కాబట్టి ఆ ఒక్క సమయంలో తనని కంట్రోల్ చేయడం కోసం ఇలా చేసి ఉంటుంది అని చెప్పేసి కనుక నిర్ధారణ అయ్యింది అనుకోండి, ఖచ్చితంగా ఎలాంటి కేసులు ఉండవు. ఆవిడ చాలా సేఫ్. లేదు ఈ తుపాకీ విషయం అయితే కొంచెము సివియర్గానే ఆలోచించాల్సిన విషయము. అంటే అది నిజంగానే ఆవిడ వీరి ఇంటికి ఇచ్చేటప్పుడే తీసుకొని రావడం జరిగిందా, లేదు అనుకుంటే పర్మిషన్ తోటే ఉంటుందా, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వారి దగ్గర ఇది ఎందుకు ఉండాల్సినంత అవసరం వస్తుంది, లేదంటే అది బొమ్మ తుపాకీ, లేదంటే ఏంటి అనేది ఎంక్వైరీలో పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత అప్పుడు దానిపైన పోలీసులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంతేకాని ఇప్పుడు ఆవిడ ఏదో ఫోటో మనం ఏం చేస్తామంటే కొన్ని ప్లేసెస్ విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఏవో ఒక ఉంటే అవి మనం పట్టుకొని దిగడం కానివ్వండి, లేదంటే ఇలాంటివి చేస్తుంటాం. అంత మాత్రం అది మన దగ్గర ఉంటుంది అని కాదు. ఏదో స్టైల్గా ఫోటో దిగాం కదా, మనం ఏదో చెప్పుకోవడానికో చూపించుకోవడానికో అని చెప్పేసి అనేది ఉంటుంది. కాబట్టి ఇలా ఉంటుంది. ఇక్కడ ఇంకా కోడలు ఇంకొక ఛాన్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. కొడుకు ఇంత హింసిస్తున్నా సరే కోడలి పట్ల ఆవిడ ఏదైతే కన్సర్న్ చూపించకుండా కొడుకును మంచానికి కట్టేయడంతో ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. కాబట్టి అసలు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రదీప్ అనే వ్యక్తి సోనిని ఎన్నిసార్లు అయినా కొట్టాడా,
కొట్టినప్పుడు అత్త పాత్ర అందులో ఏమైనా ఉందా, అత్త ఏమైనా సపోర్ట్ చేసిందా, లేదు అంటే కొట్టే సమయంలో ఏమైనా ప్రొటెక్షన్ కోసం కోడల్ని కాపాడే ప్రయత్నం చేసిందా, ఇంకా ఇవన్నీ కూడా ప్రతీది కూడా ఇప్పుడు ఈ కేసును వారు పోలీసులు పిలిచి మాట్లాడేటప్పుడు అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత ఈ యొక్క కేసు ఎఫ్ఐఆర్ చేయాలా లేకపోతే వీళ్ళని సామరస్యంగా కూర్చోబెట్టి మాట్లాడి పంపించాలా అన్న ప్రయత్నంలోనే పోలీసులు ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇలాంటివన్నీ ఎక్కువగా అవుతున్నాయి. ఆ నేపథ్యంలో కుటుంబంలో చాలా విచ్ఛిన్నాలు జరుగుతున్నాయి. ఇమీడియట్గా డైవోర్స్ దాకా వెళ్ళడం అనేది చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నేపథ్యంలో పోలీసులు మాత్రం ఎక్కువ శాతం పోలీస్ స్టేషన్స్లలో కూర్చోబెట్టి మాట్లాడి తర్వాత వినని పక్షంలోనే కేసులు ఫైల్ చేయడానికి చాలా వరకు ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు. కాబట్టి ఈ కేసులో కూడా ఇవన్నీ పరిశీలించిన తర్వాత అప్పుడు సోనీ మీద కేసు అనేది ఫైల్ చేయాలా, అసలు పోలీసులకు ఎవరైతే అత్త ఇచ్చిన ఫోటోలో ఉన్న తుపాకీ నిజమైందే సోనీ దగ్గర ఉందా లేదా అనేది ఇవన్నీ కూడా ఇప్పుడు విచారణకు వచ్చి దాని తర్వాత క్లారిఫై అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఏదేమైనా సరే కానీ చాలా విచిత్రంగా ఆ ఒక్క సమయాన్ని భార్య కంట్రోల్లోకి తెచ్చుకోవడం కోసం మాత్రమే అక్కడ ఆ మద్యం సేవించిన వ్యక్తిని కంట్రోల్ చేయడం కోసం మంచానికి కాళ్ళు చేతులు కట్టడం అనేది తప్పుగా పరిగణించబడేది అనేది నేను ఈ విషయం మీకు ఈ వీడియోలో చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు